వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ అనేది ఆడబోతున్నాం. వెల్కమ్ టు పార్ట్ 6. చూడొచ్చు మా ఇల్లు అయింది, చూపిస్తాం మీకు వేరే యాంగిల్లో. కొంచెం గట్టిగా మాట్లాడు. వైష్ణవ్ హాయ్ చెప్పండి గైస్. హాయ్ హాయ్ హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడండి. రండి ముగ్గురు రండి. మామిడి చంపుతున్నా ఆల్రెడీ. చూడొచ్చు మా ఇల్లు మొత్తం డెకరేషన్ చేసినాం. క్రీపర్స్ ఎవరు రాకు రాత్రి పొద్దున. దా ఫామ్ కూడా ఇగో ఫామ్ కూడా క్రియేట్ చేసినాం. ఇగో పిల్లలు అన్నీ మేకలు గొర్రె పిల్లలు బయటికి వచ్చినాయి అనుకో అంతానే. సో దానికైతే ఏం చేద్దాం ఈరోజు? మైనింగ్ చేయబోతున్నాం. ఐరన్ మైనింగ్. ఐరన్ మైనింగ్. సో ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్. వైష్ణవ్ స్టోన్ ఉందా? ఏం స్టోన్? మీకు ఏ యాంగిల్లో వచ్చిందో యాంగిల్లోనే పెట్టాడుతూ గేమ్. ఇక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. 53 ఉన్నాయి. అది ఏమంటారు, పికెక్స్ వేసుకోవాలి మనం. ఎన్ని చేసుకున్నాం? ఒక్కొక్కరు ముగ్గురు మూడు 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 నాలుగు నాలుగు కావాలి. కొంచెం వీట్ అయితే ఇద్దాం. చేస్తున్నాను, నేను చేయాలి. వీట్ అయితే ఇద్దాం. నైట్ అవుతుంది, పడుకుందామా? అమ్మా ఏంది అసలు, ఏది ఏ వెదర్ కూడా తెలుస్తుంది. నైట్ అయిందా? కాలే కాలే, అవుతుంది అవుతుంది. పండుకోండి. సో నైట్ అయితే అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు వచ్చినాము అప్పుడు అయిపోయింది. ఈ యాంగిల్ జర కొద్దిగా ఎట్లనో ఉంది. మైనింగ్కి వెళ్తున్నాం కదా, ఎఫ్పీవీ పెట్టుకున్నాం కదా, కొంచెం ఏమైనా తీసుకుని వెళ్దాం. యాంగిల్ చేంజ్ చేసుకో, మళ్ళా నార్మల్ పెట్టుకో. అదే యాంగిల్లో కొద్దిగా తేడా ఉంది. అదే చేంజ్ చేసుకో, మొత్తం అట్లనే పెట్టుకున్నాడు. తీసుకుని వెళ్దాం. ఏది అంతే, అంటే మైనింగ్ వెళ్తున్నాం కదా, సో ఇక్కడ ఉన్నాయి తీయకండి, కొత్త తయారు అన్నీ పెట్టిరా. వీటి కూడా కొంచెం తీసుకుందామా? బ్రెడ్లు వస్తే పెట్టిన మొత్తం వీటి పెట్టిన తీసుకో. పికాక్స్లు ఉన్నాయి, ఐరన్ పికాక్స్లు ఉన్నాయి, స్టోన్వి. అదే నువ్వు తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? కాదు, పికాక్స్ ఉన్నాయి, స్టోన్వి అనాలి. అదే స్టోన్ పికాక్స్. అదే కొద్దిగా స్ట్రగ్లింగ్. కంపోజర్ పెట్టచ్చు కదరా. ఏం చేద్దాం కంపోజర్ తో? ఇక్కడ ఇది ఉంది, ఇది గ్రాస్ దగ్గర పెట్టచ్చు, బాగా వస్తుంది. అరే గొర్ర, అవును కొత్త గొర్ర వచ్చింది. తీసుకురావాలి లోపలికి దీన్ని. అరే తీసుకురా. వీట్ ఉందా? వీట్ ఇప్పుడు ఎక్కాలి. అరే నా దగ్గర ఉంది, వీట్ ఉంది, చెస్ట్ లో ఉంది. దీనికా టూ లేట్ సారీ, నేను ఒక వీక్ పీకేసి సీట్ లో పెట్టించా. మేకా మేకేదా? తీసుకురా, నేను డైవర్ట్ చేస్తా. వీళ్ళని తీసుకురా, తీసుకొచ్చేసే. నువ్వు అది తీసే, ఇది తీసే. లోపలికి తీసుకురండి. డోరే నేనైనా బయటకు. నువ్వు బయటకు రా ఫస్ట్. జల్దీ వదిలేసా. అరే ఏమైతుందిరా మొత్తం గొర్రెలని బయటకు వచ్చినాయి. కొన్ని ఉన్నాయి. రెడీ
అమ్మా నా మీద అయింది కదరా. ఒక్క సెకండ్ మొత్తం ఎట్లయిపోయింది సారీ. అవును ఇట్లయితే ఎట్లా డిసాస్టర్ చేసి పడేసాను. వీక్ తీసుకో. అరే వీడు చూడరా, ఓయమ్మ. వీడు ఏం పొలం మీద నడుస్తుంది వీడు మన పర్మిషన్ లేకుండా. అరే నితిన్ రా, అరే నేను వేసేద్దామా? నీళ్ళ లోపల బయటకు రారా, చెప్పినా నీకు ఒకడు ఉన్నాడు రా అక్కడ అని. బయటకు వచ్చే గ్యాప్ లేసి వాడు కాదురా వీరా, నీళ్ళల్లో ఉన్నది కొట్టిండ్రా. అరే నీళ్ళల్లో ఉన్నాడు కొట్టాడు రా. అరే దీన్ని కట్టేద్దాం రా. అరే ప్లీజ్ దండం పెడతారా బాబు. అరే మన స్టిక్ పెట్టి కట్టేద్దాం రా దీన్ని. అమ్మయ్య ఐరన్ దొరికింది. అది తీసుకొస్తున్నా. కట్టేద్దాం రా ప్లీజ్, పెంచుకుందాం. ఇవి పెంచుకున్నారా? ఇక్కడ ఫెన్స్ ఉంది, పెంచుకుంటాం. గొర్రెలు. అరే జాంబీస్ వస్తాయేమో రా మళ్ళా. రావు కదా, మాబ్స్ స్పాన్ రావు కదా ఇక్కడ. రావు. అరే గ్రే కలర్ గొర్రెదిరా, ఇంకో గ్రే కలర్ గొర్రె కావాలి మనకి. సరే అంతా ఇంకెళ్ళామా? నితిన్ రా, వెళ్తే 3 బెడ్లు చేసుకొని వెళ్దాం రా. తీసుకున్నా ఉండనియా బెడ్లు ఇక్కడే ఉండండిలే. మొత్తానికి మొత్తం మైనింగ్ చేసేద్దాం అంటారు. చలో 8 ఉందిలే, తగ్గద్దు. మళ్ళీ కదా. హలో మళ్ళీ ఇక్కడికి. అవునరా, ఇప్పుడు కోఆర్డినేట్స్ ఎట్లా? మళ్ళీ ఇక్కడికే గుర్తుపెట్టుకోండి మరి. అవునరా, ఇప్పుడు కోఆర్డినేట్స్ గుర్తుంటది కదా. ఒక్క నిమిషం. అదే ఎట్లా అని 133 64 -1. ఇగో ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం, అయిపోతుంది. బెస్ట్ పక్కనే వేసుకుంటే మైనింగ్ బెస్ట్ బ్రో. మైనింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం లేదు మైనింగ్ చేసుకోవడానికి. అయితే నువ్వు స్టెప్స్ లాగా చేసుకుందాం, ముందే చెప్తున్నా. ఓకే ఒక్క నిమిషం ఆగు. అసలు ఐరన్ దానికి ఏ కోఆర్డినేట్స్ పోవాలరా, మర్చిపోయాను నేను. Y16 కదా. Y16 అదే 16 అన్నావు కదా నువ్వు అప్పుడు. కిందకి వెళ్ళాలి ఇంకా. 16 ఇటేరా 16 దా వైష్ణవ్. సో గైస్ మైనింగ్ అయితే చేస్తున్నాం. ఇట్లా లైట్లు వేసుకొని చేయాలి. ఇక చీకటి ఉంటుంది కాబట్టి లోపల లైట్లు వేసుకొని చేయాలి. ఇగో దొరికిందిరా, నీ లెఫ్ట్ సైడ్ ఉంది. రేయ్ ఐరన్ రేయ్, తెలుసు తీయాలా? నువ్వు తీసుకోరా నితిన్. ఫస్ట్ ఐరన్ కలెక్షన్. ఇటు వాటర్ ఉన్నాయి. ఏం చేద్దాం అంటే మనం క్లోజ్ చేద్దాం. ఇదేంది కోలా? కోల్ కూడా కలెక్ట్ చేస్తే
అప్పుడే కోల్ కూడా వచ్చేసింది మనకి. స్టార్టా రూమ్ లెక్క చేస్తా ఫస్ట్. ఇట్లా వెళ్ళి రే ఏం చేస్తున్నావు కింద క్లోజ్ దిగిరా. బాబా బాబా వీడు ఉన్నాడు. అదే అది గెలుకొద్దనే మేము అది పెట్టిన చూసుకోలేదురా, నాకేం తెలుసు వాటర్ వస్తాయని. నాకు లేనే పెడతా లేరా నువ్వు వెనకాల కన్నా ఓ అక్కడ పెట్టాలరా, అదే మెయిన్ సోర్స్. లేరా లేస్తున్నారా, లేవనట్లేదు. కూడగట్టేగా మూలకి పెట్టు. అరే ఐరన్ ఒక్కటి తీస్తారా రే చారి ప్లీజ్. ఏం అరే చాలా ఉంది ఐరన్ ఇక్కడ. నేను బ్లాక్స్ పెడతావు. టార్చ్ తీసుకో. ఇది బాగుందిరా. అరే జర్రా అన్న, నీకు తెలుగులోనే చెప్పిన జర్రా అని. అరే బ్లాక్స్ పెట్టరా కింద. ఆడోడ కొడుతున్నాను, తొందరగా పెట్టు. ఆహా పైకి రా, నేను పెట్టేస్తా. పైకి రా. ఇది ఆ ఒక్క నిమిషం మాకు ఇది కాపాడండి అయ్యా. రే రాలే, అరే రీ రారా. రే తీయరా, రే చచ్చిపోతారా. తీరా తొందర తీరా. ఈ బ్లాక్ తీరా. అరే తీరా. అరే తీసిన. అది రావట్లేదా. అరే అమ్మా సాయిరామ్. రండి నాది ఆర్కే వచ్చేసింది కదా. దండం పెడతారా రే. ఐరన్ వైష్ణవ్ ఎట్రా. ఏంద్రా ఈ రూమ్ అంతా, ఏంద్రా ఇంత దరిద్రంగా అయిపోయింది మొత్తం. కాదు చెస్ట్ చేసిన చూడు, చెస్ట్ లో పెట్టేసి ఐరన్. అమ్మయ్య నీళ్ళని పోయినాయి. వైష్ణవ్ చెస్ట్ చేసిన, చెస్ట్ లో పెట్టేసి. ఐరన్ దొరికేది. అబ్బా ఐరన్ Y16 రా. అదే ఏదో ఒకటి. నాకు టార్చ్లు కావాలి ఇంకా. గుడ్డోని రా, సైడ్కి కూడా చూసుకుంటా నేను. పైన ఉంది, నెత్తి మీదనే ఉందా. అబ్బా దొరుకుతున్నాను ఇప్పుడు. కులాసన ఇప్పుడు అంతా. ఇదేంది ఏదో న్యూ. అచ్చా వైష్ణవ్ టార్చ్ కావాలంటే ఒకసారి ఏమంటారు ఇంటికి వెళ్ళి ఏమంటారు గుడ్డు తీసుకురా మెల్ట్ చేసుకుని. మర్చిపోయా. జంగిల్ బ్లాక్స్ తీసుకురానా, నార్మల్ బ్లాక్స్ తీసుకురానా? నార్మల్ ఏవైనా సరే రబీ, ఇప్పుడు మనకు అవసరం ఉంది కాబట్టి ఏదైనా సరే తీసుకురా. అరే నైట్ అయింది రా. అక్కడనే పండుకో. అరే బెడ్ తీసుకోలేనురా నేను. అక్కడికి పోవాలరా, బెడ్ తీసుకోవద్దు. జాంబీస్ రా, జాంబీస్. నేను ఓనర్ తీసుకొస్తావారా? ఉండవా ఒక్కని లెక్క? నిజంగా మేము పంపేసేయాలి. సూపర్ నితిన్ వచ్చేస్తున్నా. బెడ్ దగ్గర రా, బెడ్ దగ్గర రా. వస్తున్నా.
అరే కిందనే ఉంది అమ్మా, నిజంగా. అరే ఐరన్ కింద కూడా ఉందా రా? ఉంటది ఉంటది, కింద పైన మొత్తం ఉంటది. ఒట్టి పైన కొట్టుకుంటూ పోతున్నాను. బెడ్ దగ్గర రా ఒకసారి నితిన్. చెప్పినావు కాబట్టి ఇగో ఇన్ని దొరుకుతున్నాయి నాకు ఇంకా. సూపరా అసలు నువ్వు చూస్తేనే ఏదైనా నువ్వే పెట్టరా. వచ్చిన బెడ్ దగ్గర అది చూడు 21 వచ్చినాయి. 21 కలెక్ట్ చేసిన. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ వెళ్ళినావు అనుకో, ఆ, నీకు దొరకలేదు చాలా సేపటి దాకా, ఐరన్ దొరుకుతలేదు. అప్పుడు నువ్వు లెఫ్ట్ రైట్ తిరిగేసేయి, డైరెక్షన్ మారు అంతే. అచ్చా సరే. అంతే వెళ్ళిపో. దానికి డైరెక్షన్ మార్చి 2 పెడుతున్నా. అంటున్నాడు మనోడు. చూద్దాం. డైరెక్షన్ మార్చిన చూద్దాం దొరుకుతా దొరకవో. తింటా 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 ఇప్పుడే ఐరన్ దొరుకుతుంది ఇప్పుడు. 44 minutes అయింది తమ్ముడు. ఏంటిది? అమ్మా ఐరన్ దొరికింది ఫైనల్లీ. ఐరన్ దొరికినాక ఫీలింగ్. అరే ఏం చేస్తా? అరే ఒకసారి కలుద్దాం రా, కలిసి ఎంత ఐరన్ చేసామో చూద్దాం. నితిన్ వచ్చేసారా నేను సాయిరామ్ ఏంది చెప్పకుండా ఇక్కడికి రండి, నా దగ్గర జల్దీ రండి నా దగ్గరికి. ఏమైపోయింది కూడా నాకు గేమింగ్ అయిపోయిందిరా. అయ్యా అవురే. అరే కేవ్ లో పోయినా నువ్వు నా కేవ్ లకే. మరి అరే కేవ్ లో పోతే ఎట్లా వస్తావురా, బయటికి రాలేవారా? అరే బయటకు రానికి లేదు, వాటర్ నుంచి కేవ్ లోకి పోయినా వాటర్ రాని ఎట్లా. అచ్చా ఇటు సైడ్ పోయినావా? అదే ఇటు పోకుండా రాని చెప్పిన, ఇటు వాటర్ ఉన్నాయి మొత్తం. నోట్ వెళ్ళిపో. మంచిగా అంటే విన్నావా? అరే క్లోజ్ చేయి. నువ్వు వచ్చే బయటకు వచ్చేసాను.
నా దగ్గర నేను తీసుకుంటున్నా, నేను చేస్తాను. ఏంది కేవలం టార్చులు చేయి ముఖాన్ని పడి ఒక స్టాక్ పైకి రావచ్చాయి. అరే టార్చ్ నాకు తెలిసి వుడ్ లేదా? వుడ్ అయిపోయిందా? ఉమ్. వుడ్ అయిపోయిందా? అరే రే వైష్ణవ్ ఉమ్. ఆ దగ్గర రండి ఒకసారి. ఒక దగ్గర ఉంటే అందరం ఏమైంది? స్ట్రైట్గా రండి ఏడును ఆ బెడ్ నుంచి స్ట్రైట్గా రండి. అది కాదు సారీ. కేవ్కి ఏమైంది చెప్పురా, అది నువ్వు సస్పెన్స్ లో వదలకు నాకు. కేవ్కి వచ్చిన ఏడున్నవరా? దొరికావు. అమ్మా ఇలా ఉంది ఇక. అరే కేవలం అరే సారీ ఇట్రా ఏడున్నవరా? బెడ్ స్ట్రైట్. బిడ్డకి స్ట్రైట్. అబ్బా నేను చెప్పిన ట్రిక్ వాడరి. ఐరన్ ఎందుకు ఇచ్చాడు పోకు. వద్దురా పోకు. ఏం లేదురా. పోతారా? ఆడ విచ్చున్నాడు రా, పోకు. నీకు కనిపిస్తుంది. అవునా ఎవరున్నారు? వస్తుందా పని? నాయన ఏందిరా అది అట్లుంది అమ్మా. ఒకసారి చూద్దాం, ఒకసారి ఆగు దాని ముఖం. వద్దురా. చూద్దాం ఎవర్రా? ఎవరు? ఒకటి ఎవర్రా? విచ్చురా. విచ్చా? స్పెండర్ మ్యానా? విచ్చు. అరే ఇక్కడ ఏంద్రా, 2 గొర్రెలు వచ్చాయి. ఏడుందిరా? 2 లామాస్ వచ్చాయి. విచ్చాడుందిరా. అరే వస్తుందిరా. వస్తుంది. వస్తలేదు. ఏందిరా అవి ఏమో చేసుకుంటున్నాయి 2. ఏం మాటలు రాయి. దారా 2 చూద్దాం దా ఒకసారి ఏం చేస్తాం. 2 దొరికి రీడు 2 ఉన్నారు. రీడు ఏమో చేస్తున్నారు. రే ఎందుకు అంతగానం? ఏమైంది? ఏమో బిచ్చు సాంబైంది. ఏమో చేస్తున్నారు. వాటర్ నితిన్ వాట్ యార్ సౌండ్ కూడా వస్తుంది. అరే నువ్వు మరీ దారుకున్నావురా. ఏమో మరి ఇక విచ్కే తెలియాలి ఏం చేస్తుందో కదా. చారిగాడు చూడు, చారిగాని పని చూసుకుంటుంది. నేను చూసి వస్తాను సందలకు. నేను కూడా వస్తున్నా. జల్దిరా, ఇక్కడేమో వేసుకుంటున్నాయి అవన్నీ. 3 ఉన్నాయి. అప్పుడే ఒకటి పుట్టేసిందా? అప్పుడే ఒకటి పుట్టేసింది కూడా. జల్దిరా వస్తున్నా. ఆగురా సాయిరామ్. ఒక పికాక్స్ ఒక యాక్సైజ్ చేసుకొని వచ్చేస్తావు. అరే వైష్ణవ్ సౌండ్లు వస్తున్నాయి రీ. ఆగురా వస్తున్నా. కొత్త అప్డేట్ వచ్చినట్టుంది. దూసుకొని వస్తున్నా. ఆగురా. టార్చ్ లైట్ అయినా కనిపిస్తలే చక్క. ఇదేద్దాం టార్చ్. 1 2 3 4 5 6 నెక్స్ట్ 1. ఎందుకు మీకు షో మీకు ఎక్కడికి రా. ఇప్పుడు స్టార్టింగ్ చేద్దాం. మరి విచ్చి చంపుతుంది రా జాంబీస్ని. చంపుకుంటే మాకు తెలియదా? అయ్యా విచ్చిని చంపేసి జాంబీస్. అయ్యా దొంగ జాంబీ అవుతుంది. ఏదో చేస్తున్నారు. చంపుతారా మీరు? ఇంకిత జ్ఞానం లేదా? రాసుకున్నాం అందుకనే. ఒక వెపన్ కొట్టు, ముఖానికి కొడదాం. రప్ప నరుకుదాం అందరికి. పైన చూడు. అయిపోయింది నా పని అయిపోయింది. అవురా రీ వాడిని కొడుతున్నాను నితిన్ గారిని. అమ్మా జరగండి నాకు పడుతున్నాయి షార్ట్. టైం వేస్ట్ కాదురా. స్కెల్టన్ వస్తే మనం ఏం చేస్తాం చెప్పు. నిన్న చెప్పను నితిన్ చంపేసినారు.
అరే అరే నేను ఒక నిజం చెప్తారా, నాకు దాచుకోబుద్ధి అయితలే. నువ్వు కేవలం పడిందే నా వల్లరా. తెలుసురా ఊరి 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 రారా తొందరగా ఊర్లో కొట్టను నన్ను. రా ఇట్రా ఇట్రా కమాన్ దాదా గాన్ నేను. ఎక్కువ. అరే ఊరి ఎవడ్రా కొట్టేది? కొట్టకండి రా ప్లీజ్. కొట్టకండిరా, వదిలేరా వస్తా. నువ్వే చంపించేలా ఉన్నావురా నన్ను. నేను పంపించు కాన్సార్ గోడ కట్టేస్తావురా. కొడతా. అరే అరే రే బ్లాక్స్ సంగనాకి ఇచ్చినావా? వచ్చేసే మనం. నాకు ఇంకా గేమ్ లోడింగ్ అయింది. అవును టార్చర్ లేవు నా దగ్గర. టార్చర్లు లేవు నా దగ్గర అసలు. ఏం చేద్దాం? ఇక్కడ కొన్ని ఇస్తున్నది. బాగానే మేనేజ్ చేసిగా. అబ్బా ఐరన్ దొరికింది. నా దగ్గర ఓ షిట్ అయిపోయింది. ఏం ఐరన్ ఉందిరా బాబు ఇటు? వస్తుంది అసలు ఐరన్తో మొత్తం బాబు వినే ఉంది. ఫ్యామిలీ మొత్తం వినే ఉంది. ఐరన్ దొరికితే నాకు కనిపిస్తే బాగుంటుంది. టార్చ్ తగిలిడితే నాకు కనిపిస్తుంది ఇంకా క్లారిటీగా. అబ్బా ఏముంది బ్రో ఐరన్. ఇది కూడా ఐరన్ సూపర్. 10 దొరికినాయి ఈ గ్యాప్లో. ఇప్పుడు మనము 16 కనిపిస్తే 17 కనిపిస్తే 18 కూడా కనిపిస్తుంది మనకి, మనం చేసే లెవెల్లో. ఈ ఏమరా ఇవి పడుతూనే ఉన్నాయి కదా చిన్నలు పడ్డట్టు. ఒక లైట్ వేసి తగిలేస్తే నాకు కొద్దిగా అనిపిస్తుంది. మస్తు దొరికినా చాలు. అబ్బా ఎన్ని ఉన్నాయి దగ్గర టోటల్ లెక్క పెట్టు. 20. అబ్బా 20 + 30. ఈ డైరెక్షన్ వెళ్ళిపోయి అమ్మా ఐరన్ దొంగ మొత్తం దాచిపెట్టాడు. అమ్మో ఐరన్ వస్తుందిరా. అరే ఓపికతో ఇంకొక కొద్దిసేపు చేయండి, అయిపోతుంది సరిపోతుంది. ఇంకా మొత్తం అంటావు అంత ఉందా అక్కడ ఐరన్? నాకు బాగానే దొరుకుతుంది ఐరన్. నాకు కూడా బాగానే దొరుకుతుంది. నాకు దొరకట్లా, నాకే దొరకట్లా.
ఇంకొంచెం చేస్తే సరిపోతుంది రా అసలు 2 స్టాక్స్ అయిపోతుంది 30 అబ్బా ఐరన్ అమ్మా దొంగ దొంగ ఐరన్. ఆహా 15 ఉన్నాయి. అరే అయిపోయినట్టే రా 2 స్టాక్ స్టాక్ 1.5 స్టాక్ రాగింది ఇంకా 2 స్టాక్ ఎక్కడైంది. అరే నా దగ్గర 37 ఉన్నాయి, వాని దగ్గర 30 ఉన్నాయి. స్టాక్ లోపల చెస్ట్ లో స్టాక్ 30 అయింది బ్రో 30 అయింది 40 దొరుకుతున్నాయి ఇంకా. సెట్ చాలు చాలా అంటారా ఇంకా ఏదమ్మా చాలా అనుకుంటున్నా నేనైతే. నాకు కొంచెం ఒక 30 సంతృప్తి. అబ్బా ఏదైనా అబ్బా ఇంకొంచెం చేద్దాం సార్ ఇంకొంచెం చేద్దాం అయిపోతుంది. సరే 44 దొరుకుతున్నాయి ఐరన్ అందుకని చేద్దాం అంటున్నా. నాకు కూడా 49 దొరికినాయి. చేద్దాం అంటున్నా ఐరన్ అది అక్కడికి వస్తాను అమ్మ మీ కింద బాబు అన్నీ. సరిపోతాయి అంటావా? సరిపోకపోతే చేద్దాం చూడు ఒకసారి. ఇంతక నువ్వు పెట్టు నీ వంట పెట్టు. దేంట్లో చెస్ట్లో పెడుతున్నా. పెట్టినా ఇప్పుడు. వైష్ణవి దగ్గర 2 ఉన్నాయరా చూడు 15 బ్రో దీంట్లో ఇంకో పికెక్స్ కావాలా నీకు? ఇగో దీంట్లో 38 ఉన్నాయి రండి చూసుకో సరిపోతాయా చూడు. ఓ మస్తు. చెస్ట్ ఓపెన్ చేయి మొత్తం నేను ఎన్ని కలెక్ట్ చేసినా తెలుసా? 38 ప్లస్ 44. అరే 3 స్టాక్స్ అయినాయి వైష్ణవ్ నీ దాంతో కలిపి. చాలు ముగ్గురం అన్నాం కదా. దాని అయితే రా ఇప్పుడు మేము పికాక్స్ బయటకు రా. ఐరన్ అయితే ఇట్లా కలెక్ట్ 3 స్టాక్లు కలెక్ట్ చేసినాం మేము చూడొచ్చు చెస్ట్లోనే. మేము ఏం చేస్తామంటే ఆర్మర్లు తయారు చేసుకుందామా గైస్? చెప్పండి చెప్పు చెప్పు. ఇంకా ఐరన్ దొరికిందిరా పట్టుకొచ్చేయాలా చెప్పి. చిన్నగా ఐరన్ దొరికింది అంత ఒక్క ముక్క. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం సారీ. ఫస్ట్ వాడిని వచ్చి చేసుకోమను తర్వాత మనం చేసుకుందాం. అదే పర్మిషన్ నువ్వు ఫస్ట్ ఐరన్ పికాక్స్ ఐరన్ స్వాన్ ఐరన్ ఐరన్ తీసుకో ఒక్క నిమిషం ఆగు. 28 డ్రాప్ చేసిన తీసుకోండి. ఒక ఐరన్ ఉంది 28 డ్రాప్ చేసినావా? 64 తీసుకున్నావా? క్రాఫ్టింగ్ ఏది? అరే
సో గైస్ ఆర్మర్ అయితే తయారు చేసుకుందాం మనం ఇప్పుడు. ఎన్ని తీసుకున్నావు నితిన్ నీ దగ్గర? 28 ఉన్నాయి. ఇంకో నేను తీసుకో. 28కి ఏం వస్తలేవు కదా అసలు, చింతకాయ కూడా. ఇంకో కొంచెం వెనకాల వచ్చినాయి చూడు, నీకు ఇప్పుడు ఇచ్చిన. వచ్చినాయి అసలు ఏడుగా అనిపిస్తలేవు నాకు వస్తే. 29 చింతకాయ. ఓకే మనం చేసుకుందాం పదండి. ఇంకొన్ని ఇస్తున్నా. ఇంకెన్ని ఇస్తావు? తీసుకో, కొంచెం ముంగల్ జర వస్తాయి. చేసుకో. 2 వైష్ణవ్ మనం చేసుకుందాం దా. 1.1 మొత్తం ఆర్మర్ అయితే ఐరన్ స్క్వాడ్ 1 చాలు. ఇంకా లేవమ్మా డబ్బులు. రాలే అచీవ్మెంటా? ఎందుకు కొడుతుర్రా మీరు? మీ ముగ్గురికి పొలం రాలేదా? నాకు రాలేదురా. అచీవ్మెంట్ రాలే భయ్యా. వచ్చింది ఐరన్ మ్యాన్. వచ్చింది ఐరన్ మ్యాన్. ఇట్లా అవుట్ఫిట్ అయితే ఇట్లా ఉంటుంది. కళ్ళతో చూపిస్తాను మీకు అవుట్ఫిట్. ఇట్లా ఉంటుంది అవుట్ఫిట్. బయటకు పోయినాక చూపిస్తాను. బయటకు పోదాం ఫస్ట్. ఇది మార్చుకొని బయటికి పోయినాక చూపిద్దాం కానీ. సో గైస్ బయటికి అయితే అరే వైష్ణవ్ నువ్వు చేసుకో, దగ్గర ఉండరా వైష్ణవ్ ఒక దగ్గర. గైస్ వీడియో అయితే ఇక్కడితో ఐరన్ నార్మల్ అయితే క్రియేట్ చేసుకున్నాం మేము, తయారు చేసుకున్నాం కష్టపడి మైనింగ్ చేసి ముగ్గురం సేమ్ జాతిరత్నాల్లోనే ఉన్నాం. సో వీడియో ఇక్కడితో ఎండ్ అయ్యింది. మీరైతే ఫటాఫట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ గుడ్ బై, సీ యూ.